Hello everyone, welcome to our channel. 7,000 plus రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్లో డే 44 మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ క్లాస్లో మరికొన్ని క్వశ్చన్స్ అయితే చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కొన్ని సబ్జెక్ట్స్ మన యాప్లో కంప్లీట్లీ పోర్షన్ అయిపోయింది, కొన్ని అవుతూ ఉన్నాయి. సో మీకు చాలా ఉపయోగపడుతుంది. డెఫినెట్లీ ప్రాపర్గా వినియోగించుకోండి. బిఫోర్ దట్ యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, 1-2 సార్లు క్లాసెస్ వినండి. నచ్చుతున్నాయి, మాకు రైల్వేకి ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే తీసుకోండి. రైల్వేకి మాత్రమే ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది, ఓకేనా? అదర్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది, బట్ అదర్ ఎగ్జామ్స్కి సరిపోదు. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. క్లియర్? రైట్. సో ఎగ్జామినర్ ఎలా అడుగుతా ఉన్నాడు అనేది మనం చూద్దాం. 1076 నుండి 1100 క్వశ్చన్స్ వరకు మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం ఈ వీడియోలో. భారతదేశంలో విద్యావంతులైన మధ్యతరగతి వ్యక్తులు 1857 సిపాయిల తిరుగుబాటు టైంలో ఏ విధంగా ఉన్నారు అని క్వశ్చన్ వేశారు. అంటే వాళ్ళు న్యూట్రల్గా ఉండడం జరిగిందండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నీ కూడా, మిడిల్ క్లాస్ పర్సన్స్ అందరూ కూడా 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో చాలా న్యూట్రల్గా బిహేవ్ చేయడం జరిగింది. అంటే అటు సపోర్ట్ కాకుండా ఇటు కాకుండా. దేవ్ సమాజ్ స్థాపకుడు ఎవరు? హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ దేవ్ సమాజ్? శివనారాయణ్ అగ్నిహోత్రే. బ్రిటిష్ పాలనలో భారతదేశంలో పరిశ్రమల స్వతంత్ర వృద్ధి లేదు. దీనికి గల కారణం? దెర్ వాజ్ నో ఇండిపెండెంట్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్. దిస్ వాజ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ. భారీ పరిశ్రమల కొరత, అంటే భారీ పరిశ్రమలు ఎక్కువగా లేకపోవడం. ఏ గవర్నర్ జనరల్ ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించి ఉత్సాహభరితమైన ఫార్వర్డ్ పాలసీని అనుసరించారు? విచ్ గవర్నర్ జనరల్ ఫాలోడ్ అండ్ ఎంతోజియాస్టిక్ ఫార్వర్డ్ పాలసీ రిగార్డింగ్ ఆఫ్ఘనిస్తాన్? లిటరల్. సో చాలా క్వశ్చన్స్ మనం చూడకపోయినవి కూడా ఉంటాయి. ప్రతి షిఫ్ట్లో 1 or 2 క్వశ్చన్ కనిపిస్తూనే ఉంటాయి అక్కడక్కడ. వుడ్స్ డిస్పాచ్లో వ్యక్తీకరించబడిన విద్య యొక్క లక్ష్యం ఏంటి? వుడ్స్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలని చెప్పాను? విద్య. అందులో ఇక్కడ ఇంగ్లీష్ను బోధనా మాధ్యమంగా ఉపయోగించడం ద్వారా ప్రజలలో లిటరసీని పెంచడం, అక్షరాస్యతను పెంచడం. రాధాస్వామి సత్సంగ స్థాపకుడు ఎవరు? హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద రాధాస్వామి సత్సంగ్? శివ్ దయాళ్ సాహెబ్ అండి. భారతదేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థలు 1882లో వీరిచే అధికారాన్ని పొందాయి. ఇన్ ఇండియా ద లోకల్ ఆఫ్ సెల్ఫ్ గవర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ వెర్ ఎంపవర్డ్ ఇన్ 1882 బై. స్థానిక సంస్థల పితామహుడు అనగానే లార్డ్ రిప్పన్ గుర్తుకు రావాలి. స్థానిక స్వపరిపాలన అనగానే మన మైండ్లోకి ఏం రావాలి? రిప్పన్. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఎవరు? ఉమేష్ చంద్ర బెనర్జీ. ఈ సమావేశానికి ఎంతమంది హాజరయ్యారు అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎక్కడ జరిగింది? 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరు? హూ వాజ్ ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద రివోల్ట్ ఆఫ్ 1857? పామర్స్టన్ అండి. భారతదేశంలో చట్టపరమైన సంస్థను ఎవరు స్థాపించారు? హూ సెటప్ ద లీగల్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఇండియా? లార్డ్ కారన్ వాలిస్. న్యాయ సంబంధం అనగానే మనకి కారన్ వాలిస్ గుర్తుకు రావాలి. స్థానిక స్వపరిపాలన అనగానే రిప్పన్ గుర్తుకు రావాలి. పర్మనెంట్ సెటిల్మెంట్ విధానం అనగానే ఎవరు గుర్తుకు రావాలి? చెప్పండి ఆన్సర్. దాదాబాయి నవరోజీని ఏ పేరుతో పిలుస్తారు? బై విచ్ నేమ్ వాజ్ దాదాబాయి నవరోజీ కామన్లీ నోన్ యాజ్? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. భారతదేశ కురువృద్ధుడు అంటాం కదా, అదే. బాల్య వివాహాలు, సతీ విధానము మరియు పాశ్చాత్య విధులలో రాజా రామ్మోహన్ రాయ్ వ్యతిరేకించనిది మనం గత ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చూసాం. రాజా రామ్మోహన్ రాయ్ సోషల్ రిఫార్మ్ అనే ఆయనే ఒక దాన్ని ఎంకరేజ్ చేశాడు. విద్యా వ్యవస్థలో సవరణలను ఎంకరేజ్ చేశాడు అన్నాం. ఎందుకంటే అందరికీ విద్య వస్తే అందరూ డెవలప్ అవుతారు అనే ఆలోచనతో. సో ఈ రాజా రామ్మోహన్ రాయ్ ఏం చేశాడు? పాశ్చాత్య విద్యను మాత్రం అపోజ్ చేయలేదు. ఓకే, అది మంచి ఆలోచనే అనేది మాత్రం ఆయన చేయడం జరిగింది. బాల్య వివాహాలను వ్యతిరేకించాడు, సతీ విధానాన్ని వ్యతిరేకించాడు. బట్ పాశ్చాత్య విధానం తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని అపోజ్ చేయకుండా ఓకే చెప్పాడు. మార్లే మింటో సంస్కరణలు ఏ సంవత్సరంలో ఆమోదించబడ్డాయి?
1909. మార్లే మింటో అనగానే మనకు ఇంకొకటి గుర్తుకు రావాలి, మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు, దీన్నే మాంటెంగ్ ఫర్డ్ సంస్కరణలు అని కూడా అంటారు. మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు, మాంటెంగ్ ఫర్డ్ సంస్కరణలు, ఈ విధంగా ఎగ్జామ్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తూ ఉంటాడు. అది ఏ ఇయర్ అనేది చెప్పండి. ఔద్ భారతదేశంలోని బ్రిటిష్ సామ్రాజ్యంలో దీని ఆధారంగా విలీనం చేయబడింది. ఔద్ అనేది బ్రిటిష్ సామ్రాజ్యంలో దేని ఆధారంగా విలీనం చేయబడింది? దుష్పరిపాలన, అంటే రూలింగ్ సరిగా లేదు అనే కారణంతో వీళ్ళ అండర్లోకి తీసుకోవడం జరిగింది. కొన్ని రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా తీసుకున్నారు. ఈ విధంగా రకరకాల కారణాలు ఉన్నాయి కదా. సో దీనికి మాత్రం ఈ కారణం. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి విజయానికి గల కారణాలు ఏంటండి? అఫ్కోర్స్ ఆ టైంలో అంత జాతీయవాద భావాలు లేకపోవడం, సంస్థ యొక్క సైన్యము పాశ్చాత్య దేశంలో, అక్కడ వెస్టర్న్ కల్చర్ కనుక అక్కడ కొద్దిగా పర్ఫెక్ట్గా వాళ్ళు సైనిక శిక్షణ పొందడం, ఆధునిక ఆయుధాలను కలిగి ఉండడం, వాళ్ళ మీదకి మన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఒకరు తిరగబడ్డా కానీ గెలవలేకపోవడం, ఇదైతే జరిగింది. భారత పునరుజ్జీవన పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెనెసెన్స్? రాజా రామ్మోహన్ రాయ్. మితవాద యుగానికి ఎవరికి సంబంధం లేదు. కింద ఆప్షన్స్ ఇస్తాడు, అందులో మితవాదులు కాని ఒక పర్సన్ ఇచ్చాడు, ఆయనే అరవింద్ ఘోష్. మితవాదానికి సంబంధించిన వ్యక్తులు ఎవరెవరు అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇట్లా మనం రీకాల్ చేసుకోవాలండి, ఏదో ఉత్తిగానే కాదు ఇది. ఓకే, రీకాల్ చేసుకోవాలి. మితవాదం అనగానే మనకి ఆ మితవాదులలో ఎవరెవరు ఉన్నారు, మితవాదుల అతివాదులకు ఎక్కడ చెడిపోయింది, మళ్ళీ వాళ్ళు ఎక్కడ కలుస్తారు, ఇలా అన్నీ కూడా రీకాల్ చేసుకోవాలి. రీకాల్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు. ఓకే, క్వీన్ విక్టోరియా 1858లో భారతీయులకు అనేక వాగ్దానాలు చేసింది ఆఫ్టర్ మనకి సిపాయిల తిరుగుబాటు తర్వాత. వాటిలో భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వం ఏది నెరవేర్చింది అంటే భారతీయుల సామాజిక మత విశ్వాసాలలో జోక్యం ఉండదు ఇకపై అని. ఎందుకు ఈ విషయం నెరవేర్చింది అంటే 1857 సిపాయిల తిరుగుబాటు గల కారణం ఏంటి? మనకి అప్పటికే ఓకే శాలరీస్ విషయంలో మిగతా వారికి అంటే తక్కువ ఇవ్వడం భారతీయ సైనికులకు, మన వాళ్ళు ఒక స్టేజ్కి మించి హై పొజిషన్కి వెళ్ళకపోవడం, ఇవన్నీ కారణాలు అయినప్పటికీ అక్కడ రగల్చడానికి కారణం ఏమైంది? ఇది పందికొవ్వు పూసిన తూటాల విషయంలోనే కదా. అంటే వాళ్ళు మన ఆచార వ్యవహారాలను స్పాయిల్ చేయాలని డిసైడ్ అయ్యారు అక్కడ. సో అందుకే సిపాయిల తిరుగుబాటు తర్వాత వాళ్ళైతే ఇదొక్కటి చేశారని మనం చెప్పుకోవచ్చు. మొదటి స్వాతంత్ర సంగ్రామం ఎక్కడి నుండి ప్రారంభమైంది? అఫ్కోర్స్ మొదటి స్వాతంత్ర సంగ్రామంగా మనం ఏం చెప్తాం? 1857 సిపాయిల తిరుగుబాటు. ఇది ఎక్కడ జరిగింది? మీరట్లో. ఏ రోజున జరిగింది, ఏ రోజున ప్రారంభమైంది అనేది చెప్పండి ఒకసారి. వేదాలను పునరుజ్జీవింపజేసిన ఘనత ఎవరిది? స్వామి దయానంద సరస్వతి. సో కొన్నిసార్లు స్వామి దయానంద అనే ఇవ్వచ్చు ఎగ్జామ్లో, మనం మిస్ చేయొద్దు. కాంగ్రెస్ ఫస్ట్ సెషన్ ఎక్కడ జరిగింది? బాంబేలో. భారతదేశంలో మొదటి రైల్వే లైన్ బొంబాయి టు థానే. ఏ ఇయర్ అనేది చెప్పండి ఒకసారి. బేగం హజ్రత్ మహల్, కున్వర్ సింగ్, ఉదయ్ సింగ్ మరియు అహ్మదుల్లాలో ఎవరికి 1857 సిపాయిల తిరుగుబాటుకి సంబంధం లేదు? ఉధమ్ సింగ్కి. సో ఇక్కడ మన 1857 సిపాయిల తిరుగుబాటులో మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది కారణం ఏంటి, అక్కడ ఒక సైనికుడిని చంపివేశారు, ఆయన పేరేంటి, ఎక్కడ ఏ రోజున స్టార్ట్ అయింది, అదేవిధంగా ఆ 1857 సిపాయిల తిరుగుబాటు టైంలో ఒక్కో ప్రాంతానికి ఒకరు నాయకత్వం వహించారు. ఓకేనా? సో వాళ్ళు ఏ ప్రాంతానికి ఎవరు హెడ్ ఆఫ్ ది ముందుండి నడిపించారు అనేది వెరీ ఇంపార్టెంట్. ఇవే క్వశ్చన్స్ అండి. రఫ్గా మనకి 1857 సిపాయిల తిరుగుబాటు అనగానే 10 క్వశ్చన్సే ఉంటాయి. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, దేని కారణం వల్ల స్టార్ట్ అయింది, ఆ సమయంలో ఒకరిని చంపివేయడం జరిగింది, ఎవరైనా, అదేవిధంగా ఎవరు దేనికి నాయకత్వం వహించారు, ఎవరు ముందుండి నడిపించారు, ఇంతే. సో ఇలా మనం గ్యాదర్ చేసే క్యాపబిలిటీ థింక్ చేసే అంటున్నప్పుడు డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు. సో ఓకేనా? సో ఇది మనకి ఈరోజు క్లాస్. థ్యాంక్ యూ.